హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది సండే రోజు బ్లాగ్ అనమాట. ఆ రోజు అయితే బయటికి వెళ్తున్నాం సండే రోజు. ఇంకా వీళ్ళిద్దరు చూడండి రెడీ అయ్యి కూర్చున్నారు. ఇంకెలా చూస్తున్నారు చూసారా? నేను లేట్ అయిపోయాను అనమాట రెడీ అయ్యేసరికి, అందుకని అలా చూస్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరు రెడీ అయ్యి కూర్చొని టీవీ చూసుకుంటున్నారు. ఇంకా బయలుదేరండి బయలుదేరారనమాట. ఆ రోజైతే కైలాసగిరి వెళ్తున్నామండి. ఇంక ఇంటి దగ్గర అయితే 9:30కి అలా బయలుదేరామన్నమాట. మార్నింగ్ అయితే మా పాపకి అయితే సాటర్డే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయి సాటర్డేతోని ఇంకా సండే డాటర్స్ డే కూడా కదా, ఆ రోజు నుంచి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళమని చెప్పింది. ఇంకా తనకి అడిగామన్నమాట ఎక్కడికి వెళ్దాము అని చెప్పి. బీచ్కి అవన్నీ ఏం చెప్పలేదండి, కైలాసగిరి అని చెప్పిందనమాట. కైలాసగిరి అని కూడా చెప్పలేదు, కైలాసగిరి అని పేరు తెలియదు అనమాట మా పాపకి. ఒక కొండ ఉంటుంది కదా, కొండ మీద పెద్ద బాల్ ఉంటుంది, అక్కడ నేమ్స్ కూడా ఉంటాయి కొండ మీద అని చెప్పేసి చెప్పింది. అప్పుడు మాకు అర్థమైందనమాట కైలాసగిరి అని చెప్పి. కైలాసగిరి అంటే అని చెప్పింది. ఇంకా అక్కడికైతే వెళ్తున్నామండి. ఇంకా ఇంటి దగ్గర అయితే చూసారా ఎండ ఎలా ఉందో బయట. నేనైతే కార్లో వెళ్దామని చెప్పేసి అన్నాను. ఇంకా మా పాప అయితే బండి మీద అని చెప్పింది. ఇంకా మా ఆయన అయితే మా పాప ఏదంటే అదే అనమాట. బండి అంటే బండే, కార్ అంటే కారే. తనకైతే కార్లో అయితే బ్యాక్ సైడ్ కూర్చుంటుంది కదా, వాళ్ళ డాడీ దగ్గర కూర్చోలేదు కాబట్టి ఇంకా బండి అని చెప్తుంది అనమాట ఎక్కడ బయటకు వెళ్ళినా. ఎందుకంటే వాళ్ళ డాడీకి ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుందండి, బాగాను పట్టుకొని కూర్చోవడం గట్టా బాగా ఇష్టం అనమాట. కార్లో అయితే అలాగ అవ్వదు కదా, బ్యాక్ సైడ్ కూర్చోవడం అవుతుంది కాబట్టి ఇంకా అందుకని చెప్పి బండి అని చెప్పిందండి. ఇంకా బండి మీద వెళ్తున్నాం అనమాట. ఆ రోజైతే నాకైతే బాగా చుక్కలు కనిపించాయండి. ఎండ ఎక్కువగా ఉంది. సండే అంటే ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కదా సండే రోజు. ఇంకా ఆ రోజు కూడా అలాగే ఉందన్నమాట. చూసారు కదా ఎంత ఇంకా కళ్ళ మీద కొడుతుంది ఎండ అయితే. ఇంక ఇక్కడ చూసారా మా పాప డల్ ఫేస్ పెట్టింది. ఎందుకంటే మా ఆయన నేనైతే బీచ్కి వెళ్తున్నాము, కైలాసగిరి వెళ్ళట్లేదు అని చెప్పి అన్నాము. అందుకని ఆ డల్ ఫేస్ అన్నమాట. అక్కడ ఏముందో తెలియదు కానీ కైలాసగిరి అని చెప్తుంది. బీచ్కి వెళ్దామా అంటే వద్దంటుంది అనమాట. అందుకని చెప్పి మనం బీచ్కే వెళ్తున్నాం, కైలాసగిరి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇద్దరం చెప్పాము. ఇంకెలాగ మేము కైలాసగిరి అయితే కొండ మీదకి వెళ్తున్నాం కదా, తనకి తెలిసిపోయిందండి. మేమైతే ఇది థర్డ్ టైం కదా రావడము కైలాసగిరికి. తనకి అర్థమైపోయింది అనమాట, ఆ కైలాసగిరే వచ్చాము, మీరు బీచ్ కానీ చెప్పారు, నాతో జోక్ చేశారా అని చెప్పేసి ఇంక చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఫేస్ చూడండి ఎంత వెలిగిపోతుందో. అక్కడ ఏముందో తెలీదు, ఏం ఆడుతుందో తెలియదు కానీ ఇంకా కైలాసగిరి అని చెప్పింది కాబట్టి వచ్చాము కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. ఇంక ఇదంతా వ్యూ పాయింట్ అయితే ఇక్కడ కనిపిస్తుందండి బ్యాక్ సైడ్ అయితే. నేనైతే ఎక్కడైనా ఆపమంటున్నాను, మా ఆయనకైతే చెప్తున్నాను ఇక్కడ ఆపితే వీడియో అలాగా తీద్దామని చెప్పి. వైజాగ్లో అయితే కైలాసగిరి చాలా బాగుంటుందండి. ఎవరైనా వైజాగ్ వచ్చినట్లయితే ఒకసారి కైలాసగిరి రండి, చాలా బాగుంటుంది అనమాట. ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం మీదన కొండ మీదకి వెళ్తే వ్యూ పాయింట్ అంతా, వైజాగ్ సిటీ, బీచ్ అన్నీ మంచిగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా రోప్వే కూడా ఈవినింగ్ టైంలోనే ఉంటుంది అనుకుంటానండి. ఎప్పుడు మేము మార్నింగ్ టైంలో వచ్చినా సరే ఉండట్లేదన్నమాట, ఈవినింగ్ టైంలోనే ఉండొచ్చు నాకు తెలిసి. నేను ఒకసారి ఎక్కాను ఈ రోప్వే, పెళ్ళి కాకముందు ఎక్కానండి, ఇంకా అసలు ఎక్కలేదన్నమాట. అంటే ఇక్కడ వైజాగ్ వచ్చిన తర్వాత, మాకు పోస్టింగ్ వచ్చిన తర్వాత వస్తున్నామే కానీ కైలాసగిరి వస్తున్నాం కానీ ఆ టైంలో రావట్లేదు. ఈవినింగ్ టైంలో వస్తే వెళ్ళొచ్చేమో, రోప్వే ఎక్కి వెళ్ళొచ్చు మీదకి. చాలా బాగుంటుంది అనమాట రోప్వే ఎక్కితే. ఇంక ఇక్కడైతే ఇది చూసేసి కొండ మీదకి అయితే వెళ్ళిపోయాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి కైలాసగిరి కొండపైన, చాలా బాగుంటుంది అనమాట. ఆ రోజు సండే కదా, హాలిడే, చాలా ఎక్కువ మంది ఉంటారు, అందరూ వస్తారేమో అనుకున్నాం కానీ ఎవ్వరు లేరండి అసలు మార్నింగ్ టైంలో అయితే. మేము కూడా ఫస్ట్ టైం అనమాట మార్నింగ్ టైంలో వెళ్ళడం. ఎప్పుడు వెళ్ళినా సరే 3కి అలా వెళ్ళే వాళ్ళము కైలాసగిరి, కానీ ఈసారి మాత్రం మార్నింగ్ వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడ చూడండి మా పాప అయితే ట్రైన్ ఎక్కుతానని చెప్పింది. అందుకని చెప్పి ఇంకా మా ఆయన అయితే టికెట్లు అడగడానికి వెళ్ళారు. మేము ఆల్రెడీ ఒకసారి ఎక్కామండి ట్రైను. కొండ చుట్టూ తిప్పుతారు, వ్యూ పాయింట్స్, వైజాగ్ సిటీ అవన్నీ కనిపిస్తాయి అన్నమాట, బాగుంటాయి. మళ్ళీ ఎక్కుతానని చెప్పింది. ఇంకా వాళ్ళు ఏంటంటే
40 మెంబర్స్ అయితే తీస్తారట. ఇంకా అక్కడ అంతమంది కూడా లేరు. ఇంకెప్పుడు తీస్తారు, టైం పట్టేస్తుందని చెప్పి ఇంకా లోపలికి వచ్చాము. అలాగా వస్తే ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ పార్క్ ఉందండి. చూడండి, మా పాప అయితే ఎండలో కూడా ఆడేస్తానని చెప్తుంది. ఎండగా ఉంది వద్దని చెప్తున్నాం అనమాట మేమైతే. ఇంకా ముందుకి ఒక పార్క్ ఉంది, అక్కడైతే కొంచెం నీడగా ఉందన్నమాట. ఇక్కడైతే ఎండగా ఉంది, ఇక్కడ వద్దు, అక్కడికి వెళ్ళి ముందుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆడుదూలే, కొంచెం నీడ వస్తుందని చెప్పి అన్నాము. అంటే ముందున పార్క్ ఉందని కూడా మాకు తెలియదండి. అది కూడా ఏంటంటే కొత్తగా పెట్టారనమాట. ఇక్కడ ఒక్క దగ్గర ఉండేది, ఇప్పుడు ఏంటంటే అక్కడ కొత్తగా పెట్టారు. అందుకని మేము మొత్తం తిరిగి వద్దాము, అప్పుడు ఆడుకుందు కానీ చల్లగా అవుతుంది కదా అనుకున్నాం. కానీ అయితే ఇంకా అసలు ఊరుకోలేదనమాట. ఇంకా ఆడుకుంటానని చెప్పింది, ఆడుకుంటుంది. సర్లే ఒక 5 మినిట్స్ ఆడుకుంటుంది, తనే వచ్చేస్తుందిలే అని చెప్పి ఇంకా మేము కూర్చున్నాం అనమాట. ఇక్కడ మా ఆయన కూడా చాలా చిరాకు అయిపోతున్నారండి. ఇంకా ఎండ ఎక్కువగా ఉంది కదా, ఏంటి ఎండ అని చెప్పేసి చిరాకు పడుతున్నారనమాట. మా పాపకు కూడా అలాగే ఉంటుందండి సేమ్. కానీ ఇప్పుడు పార్క్ కనిపించడం అవేంటి లేవన్నమాట, చిరాకులు ఏం లేవు, చక్కగా ఆడుకుంటుంది. చూడండి అస్సలు ఎండ ఎలా ఉందంటే తనకు అసలు ఏం అనిపించట్లేదు ఏంటో, కానీ చక్కగా ఆడుకుంటుంది. ఇంకా మా పాపను చూసి అక్కడ ఉన్న పాప అయితే ఊరుకుంటారు, ఇంక పిల్లల్ని చూస్తే పిల్లలు అస్సలు ఊరుకోరు కదా. మనం ఎంత చెప్పినా సరే ఎండగా ఉంది వద్దమ్మని బొజ్జగించి చెప్పినా ఊరుకోరనమాట. ఇంకా ఆ పాప కూడా మా పాపను చూసి ఆడుకుంటానని చెప్పింది. ఇంకా మా పాప కన్నా చిన్న పిల్ల అనమాట. పిల్ల అయితే ఎండగా ఉంది, అసలు చాలా వేడిగా ఉందన్నమాట. ఇంకా సర్లే అని మేము కూడా ఏంటంటే ఆడుతుంది, తనకే తెలుస్తుంది కదా ఎండ ఎక్కువగా ఉంది, ఎక్కువసేపు ఉండదని మాకు అర్థమైందండి. ఇంకెక్కువసేపు ఉండలేదన్నమాట, వచ్చేసింది తొందరగానే. ఇంకా అలాగా మేము మీదకి వచ్చాము. ఇక్కడ కైలాసగిరి మీద కొంచెం అప్పు ఉంటుంది అనమాట. అక్కడికి వచ్చేసరికి ఇదిగోనండి శివుడు, పార్వతి. ఇప్పుడైతే చాలా డెవలప్ చేశారనమాట, బాగుంది, ఇంతకు ముందు కన్నా బాగుంది. ఇక్కడైతే అస్సలు ఖాళీ ఉండదండి. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా సెల్ఫీలని, ఫోటోలని, వీడియోస్ అని చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే పిక్ తీసుకుంటామా, బ్యాక్ సైడ్ ఎవరో ఉంటారు, మనకి తెలియని వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇప్పుడు ఎవ్వరూ లేరు కదా, ఒక పిక్ తీసుకున్నా మనం ఒక్కలమే కనిపిస్తాము. అదే ఈవినింగ్ టైంలో అండి ఫుల్గా ఇక్కడ మొత్తము అసలు ఖాళీ ఉండదన్నమాట, ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇంక నేను కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను. ఇంక ఇక్కడ చూడండి మా మేడం గారు అలిగి కూర్చున్నారు. ఎందుకంటే అక్కడ బ్యాటరీ ఉంటాయి కదా పిల్లలవి, వెహికల్స్, జీపు, కారు అలాంటివి, అవైతే ఎక్కుతానని చెప్పింది. ఇంకా మా ఆయన అయితే వద్దు చిన్నపిల్లలకి, నీకు కాదనేసరికి అలిగి కూర్చుందనమాట. ఇంకా సర్లే అలాగని అని చెప్పి నేను ముందుకు వచ్చి ఇలాగ వ్యూ పాయింట్ మొత్తం వీడియో అనేది తీసుకుంటున్నాను. నాకైతే నేను బయటకు వచ్చానంటే నాకు ఇంట్రెస్టేనండి. బయట ఏదైనా ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళాలన్నా చూడాలన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. మా ఆయనకైతే ఉండదండి. మా పాపకి ఏంటంటే ఉంటుంది, కానీ తనకి ఏంటంటే పిల్లలు కదా, పార్కు అవన్నీ ఉండాలి, ఇలాంటివి ఏవైనా ఇంట్రెస్ట్గా ఉన్నవి, వెహికల్స్ ఎక్కడము అలాంటివి ఉంటాయి కదా, అవైతే ఎంజాయ్ చేస్తుంది అనమాట మంచిగానే. నేనైతే ఏవైనా ప్లేసులు చూడాలన్నా కొత్త కొత్తవి అంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట. మా ఆయనకి ఏంటంటే ఇవేమీ ఉండవండి, బయటికి వెళ్ళమంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. హాలిడే వచ్చినా ఇంట్లోనే ఉంటారు. కానీ ఇంకా నా కోసం, మా పాప కోసం అయితే తప్పదనమాట. మెయిన్ ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే అస్సలు తప్పదు కదా, ఫాదర్స్కి అయితే ఎంత ఇంట్రెస్ట్ లేకపోయినా సరే వెళ్ళవలసిందే బయటకైతే. ఇంక ఇక్కడ చూడండి మొత్తానికైతే సాధించేసింది. ఇంకా డాటర్స్ డే కదా, తప్పదనమాట మా ఆయనకి కూడాను. ఇంకా తను అలిగిందని ఇంకా ఆయన కూడా ఫేస్ అలాగే అయిపోయిందనమాట. ఇంకా డల్గా కూర్చుంది కదా, ఇంకా ఆయన కూడా ఫేస్ అలాగే పెట్టేశారండి. ఇద్దరును ఫేస్లు అయితే మాడిపోయాయి అనమాట ఆ రోజు. తను అలాగే ఇంకా అలిగి కూర్చుందని చెప్పి ఇంకా సర్లే అని, దీనికైతే 100 రూపీస్ అండి. ఒక 2 రౌండ్లు తిప్పుతారనమాట. ఇక్కడ అప్పు వచ్చింది కదా, ఇలాగా అప్పుకి ఎక్కించి మళ్ళీ డౌన్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అనమాట అలాగా. ఇంక ఇక్కడ చూడండి మా ఆయన ఫేస్ అయితే వెలిగిపోతుంది. మా పాప ఇంకెక్కి ఎంజాయ్ చేస్తుంది కాబట్టి దాని ఫేస్ కూడా వెలిగిపోతుంది, ఇంకా మా ఆయన ఫేస్ కూడా వెలిగిపోతుంది అనమాట. అలా ఉంటుంది వీళ్ళిద్దరిది అయితే పరిస్థితి. ఇంకెక్కడ ఇలాగ ముందుకు వస్తే ఇది కొత్తగా పెట్టినట్టున్నారు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే లేదండి, ఇది వైజాగ్ కైలాసగిరి అని చెప్పి ఇదైతే లేదనమాట. ఇప్పుడైతే కొత్తగా పెట్టారు, బాగుంది. ఇంక ఇక్కడ నుంచి ఒక పిక్ తీసుకుంటున్నాం అనమాట. అలాగే వీడియో తీసి ఇంకా థంబ్నెయిల్కి బాగుంటుంది కదా అని చెప్పి ఒక పిక్ అయితే తీయమని చెప్పాను.
ఇంకా అలాగా మేమైతే తిరిగామండి. అప్పు అంటే మొత్తం కైలాసగిరి కొండంతా అప్ డౌన్ ఉంటుంది కదా, ఇంకా అప్పు మొత్తం ఎక్కేసరికి అయితే కొంచెం ఏంటంటే కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి అన్నమాట. ఆకలిగా అనిపించింది, ఇంకా దాహం కూడా వేస్తుంది. ఏదైనా జ్యూస్ తాగుదామని చెప్పి దీనికి ఆపోజిట్లో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ షాప్ ఉందన్నమాట ఒకటి. అక్కడైతే ఇంకా డ్రింకులు అయితే ఉన్నాయి. పల్ప్ తీసుకున్నామండి మేమైతే, మా పాప నేను పల్ప్ తీసుకున్నాము. ఇంక ఇవేటి నాకు ఇష్టం ఉండవండి, స్ప్రైట్ కానీ మజా అలాంటివి ఇష్టం ఉండవు అనమాట. ఇంకా పల్పే అనమాట, ఎక్కడికి వెళ్ళినా పల్పే తాగుతాను. ఎందుకంటే అది రియల్గా అనిపిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ మనము రియల్గా ఆరెంజ్ జ్యూస్ ఎలా తీస్తామో అలాగే అనిపిస్తుంది అనమాట. ఇంక మా ఆయన నుంచి సోడా తీసుకున్నారు, పెప్సీ. అదైతే టేస్ట్ అంతగా బాగాలేదండి, నచ్చలేదు. ఇంకా ట్రై చేశారనమాట. ఇంకా మేము డ్రింక్ తాగేసిన తర్వాత ఈ షాప్కి ఆపోజిట్లోనండి పార్క్ ఉంది. చెప్పాను కదా, ఒక పార్కే ఉండేదన్నమాట ఇంతకుముందు. మా పాప ఆడుకున్నది కదా ఫస్ట్, అక్కడ ఒకటే ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే ఈ షాప్కి ఆపోజిట్లోనే ఒక పార్క్ పెట్టారు, బాగుందన్నమాట. చెట్లు ఉన్నాయి, చక్కగా నీడగా ఉంటుంది అనమాట. పిల్లలు కూడా ఆడుకోవడానికి బాగుంటుంది. అంటే ఎండగా ఉంటుంది కదా, మధ్యాహ్నం టైంలోన వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, మార్నింగ్ టైంలోన, ఆ టైంలో వెళ్ళే వాళ్ళకైతే పిల్లలు ఆడుకోవడానికైతే బాగుందన్నమాట. ఇంకా మేమైతే ముందుకి ఇలాగ గార్డెన్ ఉంటే అక్కడ కూర్చున్నామండి. ఎందుకంటే అక్కడ పార్క్లోన రీల్స్ చేసుకుంటున్నారు కొంతమంది, జెంట్సే ఉన్నారనమాట. ఒక 10 మంది ఉంటారనుకుంటా, జెంట్సే ఉన్నారు. ఇంకా పిల్లలు కానీ లేడీస్ కానీ ఎవరు లేరు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్దామని చెప్పి ఇక్కడ గార్డెన్ లాగా ఉంటే అక్కడ కూర్చున్నాము కొంతసేపు అలాగను. ఇంక ఇక్కడ నుంచి వీళ్ళిద్దరు చూడండి, తండ్రి కూతురు ఇద్దరు హ్యాపీ డాటర్స్ డే అని చెప్పుకుంటున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక మా పాప నుంచి రెడీగా ఉందండి వెళ్ళి ఆడుకోవడానికి. అయితే అందరూ వచ్చారనమాట, పిల్లలు అందరూ వచ్చారు. ఇంకా కైలాసగిరి అంటే చాలామంది రీల్స్ ఇంకా షూటింగ్స్ అని కొన్ని తీసుకుంటారనమాట. బాగుంటుంది కదా ఇక్కడ, మొత్తం గార్డెన్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలామంది రీల్స్ తీసుకుంటారనమాట. ఇంక ఇక్కడ చూడండి పార్కులో ఇటువైపు కొన్ని ఉన్నాయి, ఇంకా అటువైపు కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట. చెట్లు ఉన్నాయి కదా, చక్కగా నీడగా ఉంది, ఆడుకోవడానికి బాగున్నాయి. ఇంక మా పాప నుంచి ఇక్కడ వాళ్ళ డాడీకి పిలుస్తుంది అనమాట, ఎవరు లేరు కదా తనతో పాటు, అందుకని చెప్పి ఊపడానికని పిలిచింది. ఇంకా వాళ్ళ డాడీ ఊపుతున్నారు అనమాట. అది కొంచెం కిందకి వెళ్ళట్లేదు అనమాట, స్ప్రింగ్లా ఉంది కదా, పిల్లలకి చిన్న పిల్లలకి అయితే బాగుంటుంది. ఇంక ఇది అయిపోయిన తర్వాత జారుడు బల్ల ఎక్కువగా ఏంటంటే ఆడేది జారుడు బల్లలోనే ఆడుకుందండి ఆ రోజైతే. ఉయ్యాల అవన్నీ ఊగడం చాలా తక్కువగా ఆడుకుంది. ఇంకా అక్కడ నుంచి కూర్చోడానికి పేరెంట్స్ పెద్దవాళ్ళు కూర్చోడానికి అయితే చూసారు కదా, అలా వేశారనమాట. ఇంకా మేము కూర్చున్నాము, ఆడుకున్నంత వరకు అయితే 1 గంట ఆడిందండి అలాగను. ఈ పార్కులోనే చల్లగా ఉందన్నమాట. ఇంకా మేము షాప్లో తాగాం కదా, డ్రింక్స్ తీసుకున్నాం కదా, ఇంకా అక్కడే లంచ్ చేస్తామన్నమాట. చూసాము మెనూ, ముందే చూసాము అక్కడ ఏమేమి ఉన్నాయో. ఇంకా లంచ్ కూడా అక్కడే చేస్తామండి. ఫస్ట్ అయితే ఇక్కడ వెజ్ మంచూరియా తీసుకున్నాము, స్టార్టర్స్ అయితే వెజ్ మంచూరియా తీసుకున్నాం. తర్వాత మా ఆయన నుంచి బిర్యానీ తీసుకున్నారండి, చికెన్ బిర్యానీ అనమాట. వాళ్ళిద్దరికి అనమాట, మా పాపకిను మా ఆయనకి. ఇంకా నేను కూడా వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను, నాన్ వెజ్ తినట్లేదు కదా, మానేసాను కాబట్టి ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. అంటే మా ఆయన ఇంకా దీనిలో సగము, ఇంకా నా దీనిలో సగము మా పాపకి అయితే వేసామన్నమాట. బాగున్నాయండి, వెజ్ అయితే బాగుందన్నమాట, నాకు బాగా నచ్చింది. వెజ్ మంచూరియా నచ్చింది, తర్వాత ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది. హోటల్స్లో ఏంటంటే కొన్ని దగ్గరలో అయితే ఫ్రైడ్ రైస్ అయితే చాలా గట్టిగా, అవి అన్నము మెతుకులు ఉంటాయి కదా, చాలా గట్టిగా అనిపిస్తుంది, తెల్లేం అసలు. తర్వాత ఏంటంటే స్టమక్ పెయిన్ రావడం అలా అనిపిస్తుంది అనమాట. నేను ముందే అడిగాను, అంటే రైస్ చూసాను, కొంచెం బాగానే ఉందన్నమాట, మెత్తగా ఉంది, బాగుంది రైస్, అవన్నీ బాగానే ఉన్నాయి టేస్ట్ అయితే. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ పార్క్లో ఆడుకుంటానని చెప్పింది, మళ్ళీ పార్క్కి వచ్చాము. ఇంకా మేమిద్దరం కూర్చోవడం పని, మా పాప ఆడుకోవడం పని అనమాట. ఇంకెక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, పక్క నుంచి ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అయితే వస్తుందండి, చిన్నగా అయితే సౌండ్ వస్తుంది, అది కొంచెం స్కిప్ చేసేయండి. ఎందుకంటే నిన్నటి నుంచి నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ పెట్టేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అనమాట అసలు. ఎందుకంటే మా పక్క బ్లాక్కే ఒకటి క్వార్టర్స్ అనేది ఇచ్చేస్తున్నారు, రీమోడలింగ్ చేస్తున్నారు అనమాట. దానివల్ల ఏంటంటే సౌండ్, గ్రాస్ కట్ చేయడం అవన్నీ ఉంటున్నాయి. ఇంక ఇక్కడ చూడండి, ఇది చెట్టు ఉంది కదా, దీనికి అవేంటో కాయలు తెలియదండి, సపోటా పళ్ళు ఎలా ఉంటాయో చిన్నగా, అవి కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట, బ్రౌన్ కలర్లో ఉన్నాయి. అవి ఏంటో తెలీదు కానీ
కొంచెం విచిత్రంగా అనిపించింది, అందుకనే వీడియో తీశాను. ఇంకా తర్వాత గిఫ్ట్ అని చెప్పాను కదా, మా పాప గిఫ్ట్ కొనమని చెప్పింది. ఇంక ఇక్కడ తీసుకొచ్చిందండి షాప్కి అయితే. ఇక్కడ చూసారు కదా ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నేను కూడా ఒకటి చిన్నది హ్యాండ్ బ్యాగ్ అక్కడ చూసారు కదా మధ్యలో కనిపిస్తుంది బ్లాక్ రెడ్, అది తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను. హ్యాండ్ బ్యాగ్ అయితే అంటే కొంచెం చిన్నగా ఉంటుంది, బాగుంటుంది ఎక్కడైనా మార్కెట్కి వెళ్ళేటప్పుడు పట్టుకోవడానికి అని చెప్పి. అయితే అదేంటంటే 200 అని చెప్పారు, 190కి అలా ఇస్తామని చెప్పారు, కానీ నేను 150కి అడిగాను అనమాట. ఇంకేమనని సరే తీసుకోలేదనమాట. ఇంక ఇక్కడ నుంచి మా పాప రెడ్ కలర్ది ఎక్కడికి వెళ్ళినా డ్రాయింగ్ పిచ్ ఎక్కువ ఉన్నదండి మా పాపకి అయితే, డ్రాయింగ్ వేస్తుంది అనమాట. ఇంకా దానికోసం అయితే కలర్స్ది స్పైడర్ది ఉంటుంది కదా ఒక బుక్ ఉంటుంది, అందులో కలర్స్ స్కెచెస్ ఉంటాయి అన్నమాట. అందులో కొన్ని డ్రాయింగ్స్ పిక్స్ ఉంటాయి కదా, అవి కలర్స్ వేయాలి. అదైతే తీసుకుంది, అది గిఫ్ట్ అయితే కొనిపించుకుంది వాళ్ళ డాడీ చేత. ఇంకా మా ఆయన కూడా ఒక కీ చైన్ తీసుకున్నారు. తర్వాత కైలాసగిరి ఇది ఉంటుంది కదా శివుడు పార్వతి మ్యాగ్నెట్ది, అదొకటి తీసుకున్నాం అనమాట. ఇంకా నేను ఇంకేం తీసుకోలేదండి. ఇంకా అయిపోయింది షాపింగ్ అన్నీ అయిపోయి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చాలా ఎండ ఎక్కువగా ఉంది కదా, నీరసం అయిపోయింది అనమాట బాగాను. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఇంక ఇంటికైతే వచ్చేస్తామండి. సండే రోజైతే మాది ఇలా అయిందనమాట, కైలాసగిరి చూసాము. ఇంక ఇదేనండి వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.